ఈ వాక్య పరిచర్యకు రెయిన్బో సిరీస్ అని పేరు పెట్టాను. ఎందుకంటే ఇందులో స్త్రీల గురించి, పిల్లల గురించి, దేవుని వాక్యము, దేవుని రాజ్యం గురించి, మారు మనసు గురించి, సాక్ష్యముల గురించి, నా సాక్ష్యం గురించి రకరకాల అంశాలు ఉంటాయి. కాబట్టి ఒక అంశము అని కాకుండా రెయిన్బోలో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు కలయక కదంబమాల అనుకోండి, ఆ విధంగా చేయాలని ఆశపడుతున్నాను. మనం ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చదువుదాము. నేను చదువుతాను, అయితే అక్కడక్కడ చదువుతాను. పొలంలోని గురువులు గూర్చిన ఉపమాన భావము తెలియచేయమని శిష్యులు యేసుని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము అన్నది లోకము, గురుగులు అన్నవి దుష్టుని సంబంధమైనవి. ఈ గురుగులు విత్తిన వాడెవరు అంటే అపవాది. మరి కోత అంటే యుగ సమాప్తి. కోత కోయువారు ఎవరంటే దేవదూతలు. మరి దుర్నీతి పరులు ఏమవుతారనుంది? అగ్నిగుండంలో వేయబడతారు, అగ్నిలో కాల్చబడతారు అని ఉంది. మరి నీతి పరులైన వారు ఎలా ఉంటారు? వాళ్ళు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. యేసయ్య మాటకి చెవులు గలవాడు వినుగాక అంటూ ఉంటారు. అంటే శ్రద్ధాభక్తులు కలిగి దేవుని వాక్యమును జాగ్రత్తగా వినేవాళ్ళు చెవులు కలిగిన వాళ్ళు. ఆటపాట తమాషా ఒక చెవి ఇటు ఒక చెవి అటు వేస్తే చెవులు కలిగిన వారుగా ఎంచరు. దేవుని వాక్యం ఎంతో భయభక్తులతో వినవలసి ఉంది. దేవుని రాజ్యం గురించి ఈరోజు మనం చదవబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. యేసయ్య దేవుని రాజ్యం గురించి చెప్పారు. ఇంగ్లీష్లో కింగ్డమ్ టీవీ కదా, అందుకని ఈ అంశం ఎత్తుకున్నాను. దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యము. మరి ఇది కట్టాలి అంటే సిద్ధపడిన మనసుతో, సిద్ధపడిన తలంపులతో, సిద్ధపడిన ఆత్మతో కట్టవలసి ఉంది. మరి మనం చూద్దాము. ఈ ఉపమానంలో ముఖ్య విషయం ఏంటంటే, దేవుని రాజ్యంలోకి సిద్ధపడకపోతే, ఈ లోకంలో ఉండగానే సిద్ధపడకపోతే ఏడ్పును పండ్లు కొరుకుటయు దుఃఖము ఉన్న ప్లేస్లోకి వెళ్ళాల్సి వస్తుందని. మత్తయి సువార్త 13:34 చూస్తే, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్పెదను అన్నారు. యేసయ్య ఉపమానం లేకుండా వాక్యం చెప్పలేదంట, ఉపమానాలతో చెప్పారు. అయితే ఉపమానాల అర్థం తన శిష్యులకి చెప్పేవాళ్ళు. ఇదే వచనం మనం కీర్తనలు 78:2 వచనంలో కూడా చూస్తాం. నేను నా నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియచెప్పేదను అన్నది. మరి ఇంత చక్కగా యేసయ్య చెప్తున్నారంటే, పామరులైన వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, చేపలు పట్టే వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిగా ఆయన వాక్యం చెప్పారు. పరలోకపు రహస్యాలు చెప్పారు, పరలోకపుకు సిద్ధపడటం చెప్పారు. మరి మత్తయి సువార్త ఈ వచనాల్లో మనం చదివినప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం ఈ లోకంలో బతుకుతున్నది పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికే కదా, దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. యేసయ్య చెప్పిన ఉపమానాల్లో అనేకమైనవి పరలోక రాజ్యం గురించి ఉన్నాయి. నన్ను పైకెత్తిన ఎడల నేను అందరినీ ఆకర్షించుకుంటాను అన్నారు ఆయన. అంటే ఆయన సిలువ వేయబడి మరణము చెంది పునరుత్థానుడై లేచిన తర్వాత పరలోకపు పునాదులు వేయబడినాయి. పరలోకపు భూమి మీద పునాదులు వేయబడినవి. ఈయన పైకెత్తబడటం అంటే శాపగ్రస్తుడై మన కొరకు పాపములు భరించి పాప పరిహార్థ బలిగా ఆయన నిలబడి మన కొరకు మరణము పొంది పునరుద్ధానుడైనప్పుడు దేవుని రాజ్యము భూలోకానికి వచ్చింది. WHO సింబల్ చూస్తే, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ మధ్యకాలంలో
ఎక్కువగా దీని గురించి వింటున్నాం, అందరికీ తెలిసినదే. వీళ్ళ యొక్క సింబల్ చూస్తే చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఒక పాము సిలువకి వేలాడుతూ కనిపిస్తుంది. అంటే యోహాను సువార్త 3:14లో ఏమని వ్రాయబడిందంటే, మోషే అరణ్యములో సర్పమును ఎత్తినట్టుగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడితేనే పరలోక రాజ్యం అని ఉంది. 3:14 చూద్దాము. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆశ్చర్యం. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వీళ్ళు మరి ఈ విధంగా మంచి సింబల్ యేసు ప్రభువుని, మరి దీనికి నిర్గమకాండం 21వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది దీని గురించి. మోషే అరణ్యంలో ఇశ్రాయేలీని తీసుకొని వెళ్తున్నప్పుడు పాములు, వాళ్ళ యొక్క సణుగుడికి పాములు వచ్చాయి. పాముల చేత సర్పముల చేత నశించిపోతున్నప్పుడు మోషే మొర పెడతాడు దేవుడికి, ఎలాగ ప్రభువా అని. అప్పుడు ఆయన ఒక ఇత్తడి సర్పం చేసి నిలవబెట్టు, ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళు రక్షించబడతారంటారు. నమ్మి దేవుని సేవకుని మాట ఒప్పుకొని ఆ విధంగా చూసిన వాళ్ళు రక్షించబడ్డారు. ఎందుకంటే మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని ఉన్నది ధర్మశాస్త్రంలో. దానికి ఒప్పుకొని యేసుప్రభు తనకు తానుగా ప్రాణం పెట్టి సిలువ మీద వేలాడి ఒక శాపగ్రస్తుడుగా యుగ యుగముల నుండి, యుగ ఆరంభం నుండి యుగాంతం వరకు జరిగిన పాపములు అన్నీ తన మీద వేసుకొని పాప ప్రాయశ్చిత్త బలి అర్పించినందువల్ల ఆయన వైపు చూచిన వారు రక్షించబడతారు, నమ్మని వాళ్ళు నశించుతారు. మరి ఈ WHO సింబల్ ఇంత విచిత్రంగా మనకి తెలియకుండానే ఈ యొక్క సిలువని చాటుతుంది. మరి మత్తయి సువార్త 13:35లో ఏమనుందంటే, యేసు ప్రభువు ఈ సంగతులన్నిటినీ జనసమూహమునకు ఉపమాన రీతిగా బోధించెను, ఉపమానము లేకుండా ఏమీయో బోధించలేదు. ఆయన మరణ పునరుత్థానము దేవుని రాజ్యము అయి ఉన్నది. దేవుని రాజ్యము అంటే దాని క్వాలిఫికేషన్స్ ఏంటి? ఈ భూమి మీదే ఉందా? ఇప్పుడే ఉందా? రాబోతుందా? యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, పిలాతు అడుగుతాడు, నీ రాజ్యం ఏది, నువ్వు దేనికి రాజువు అని. అప్పుడు ఆయన చెప్తారు, నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు అని. అంటే ఆయన రాజ్యము, రాజ్య సంబంధులు, రాజ్యములో ఉండేవాళ్ళు ప్రత్యేకంగా ఎన్నికబడిన వారని తెలుస్తుంది. దేవుని రాజ్యంలో అందరూ సమానులే. మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఆ ఉపమానం చూస్తే ఏమని ఉంటుందంటే, ద్రాక్షవనంలో పని చేయటానికి ఆయన కొంతమందిని పెట్టుకున్నారు. పొద్దున్నే వెళ్ళి ఏ పని లేకుండా నిలబడ్డ వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నారు. తర్వాత ఒక గడియ పోయాక మళ్ళా కొంతమందిని పెట్టుకున్నారు. మళ్ళా ఒక గడియ పోయాక అలా పెట్టుకున్నారు. చివరిగా 5 గంటలకి ఇంకా అయిపోతుందనుక పని, కూలి పని, ఆ చివరిలో కూడా కొంతమందిని పెట్టుకున్నారు. పెట్టుకొని చివరికి వాళ్ళకి వాళ్ళ జీతం లెక్క చూసి ఇస్తామన్నారు. చివరిగా వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క రూపాయి ఇస్తే పొద్దున్నే వచ్చిన వాళ్ళు అనుకున్నారు, మా ఇంకా ఎక్కువ ఇస్తారు కదా అనుకున్నారు. ఆయన అలా ఇవ్వలే, వాళ్ళకు కూడా 1 రూపాయి ఇచ్చారు.
వాళ్ళకి చాలా బాధ వచ్చింది. యజమాని ఏమన్నాడంటే, నేను న్యాయంగా ఇచ్చాను, నాకు ఇవ్వాలనుకున్నట్టుగా ఇచ్చాను, దానికి మీకేమన్నా కడుపు మంటగా ఉందా అని అంటారు. అంటే నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట నీకు కడుపు మంటగా ఉందా? దేవుని రాజ్యంలో ఆయన ఇచ్చే బహుమానాలు ఆయన ఇష్టం. ఇక్కడ మహా కష్టపడ్డాము, మహా చేశాము, బాగా చేశాము అని ప్రజల చేత పొగడబడచ్చు, కానీ పరలోకంలో ఆయన ఇచ్చే బహుమతి ఆయన ఇష్టమై ఉంది. ఏమీ చేయలేదు, ఎక్కడ సీనుల్లో కనిపించలేదు, స్క్రీన్ల మీద కనిపించలేదు, ఎక్కడా పేరు మ్రోగలేదు. వాళ్ళకు కూడా దేవుని రాజ్యంలో దేవుడిచ్చే బహుమానం ఆయన ఇష్టమైన ఉంది. కనుక దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు సమానులే. ఆయన ఇష్టం, ఆయన ఇష్టమైన రీతిగా రివార్డ్ ఇస్తారు. మళ్ళీ మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వరకు ఉపమానం ఒకటి ఉంది. అదేంటంటే తలాంతులు, ఎవరి సామర్థ్యమును బట్టి వారికి తలాంతులు ఇచ్చారంట. అంటే నువ్వు చేయగలిగేది ఎంతో, ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా, ఎమోషనల్గా ఎంతవరకు తట్టుకోగలవో అంతవరకు సామర్థ్యం కలిగి ఉంటావని అర్థం. ఆయన ఒకడికి 1 తలాంతు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు ఇచ్చినప్పుడు 5 తలాంతుల వాడు వెళ్ళి మరిన్ని 5, 2 తలాంతుల వాడు వెళ్ళి మరి 2, 1 తలాంతు ఇచ్చిన వాడు మిగిలిన వాళ్ళతో పోల్చుకొని తన సామర్థ్యముని ఎరగక వాళ్ళతో పోల్చుకొని యజమాని మీదే కక్ష పెట్టుకొని ఏం చేశాడంటే అది తీసుకెళ్ళి భూమిలో కప్పెట్టాడు. యజమాని తిరిగి వచ్చినప్పుడు, నువ్వు కఠినుడువు, నాకు తక్కువ ఇచ్చావు, అందుకే నేను దాచిపెట్టాను అన్నాడు. 5 తలాంతుల వాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చినవి ఇంకా నేను 5 చేశానన్నాడు. అందుకని ఆయన ఏమన్నారంటే, చెడ్డవాడైన సోమరి దాసుడా, నీ సామర్థ్యం కొద్దీ నీకు ఇచ్చాను, నువ్వు చేయాల్సిన పని కూడా చేయలేదు. షావుకారులకి ఇస్తే వడ్డీ అయినా వచ్చును, అది కూడా చేయలేకపోయావు. పైగా నీ తోటి వాళ్ళతో పోల్చుకొని నన్ను దూషిస్తున్నావు. ఇతను బలా మంచి దాసుడు. ఎవరు? 5 తలాంతులు, మరి 5 తలాంతులు చేసిన అతను. కనుక నమ్మకమైన దాసుడు అని పేరు పెట్టుకోవాలంటే మన సామర్థ్యం కొద్దీ మనకిచ్చిన తలాంతులు నమ్మకంగా చేయటమే పరలోక రాజ్యానికి దారి. కింగ్డమ్ ఆఫ్ గాడ్, హెవెన్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వెళ్ళాలంటే తప్పకుండా నమ్మకంగా ఇచ్చిన తలాంతుల్ని నమ్మకంగా వాడటం అత్యవసరమై ఉన్నది. మరి ఈ పరలోక రాజ్యంలోకి ఒక చర్చి వాళ్ళు వెళ్తారా? ఒక సంఘస్థులే వెళ్తారా? ప్రతి చర్చికి ఒక్కొక్క మోటో ఉంది. పెంతెకోస్తు చర్చికి అయితే భాషలు మాట్లాడాలని, బాప్టిస్ట్ చర్చ్ అయితే బాప్టిజం అని, మరికొన్ని సంఘాలైతే రక్షణ అని, మరికొన్ని సంఘాలు మారు మనసు అని, ఏవో ఒక పద్ధతుల్లో దేవుని వాక్యాన్ని బోధ చేస్తున్నారు. అయితే వాళ్ళు నమ్ముకుంది వాళ్ళు కరెక్ట్ అని నమ్మి బోధ చేస్తున్నారు. పరలోకానికి వెళ్ళటానికే కదా. కానీ దేవుడు సంఘాన్ని బట్టి
పరలోక రాజ్యం తెరవలేదు. ఆయన ఏమంటున్నారంటే లూకా సువార్త 13:29 వచనంలో, మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, దక్షిణము నుండి దేవుని రాజ్యమందు కూర్చుందురు. అంటే ప్రపంచం అంతా ఎవరైతే ఆయన నామమును పెట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళల్లో ఆయన ఎన్నుకుంటాడంట. ఇప్పుడు ఏలూరులో 60 సంఘాలు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా బోధ చేస్తూ ఉంటారు. తాము నమ్మింది కరెక్ట్ అనుకొని సేవకులు బోధ చేస్తారు. మరి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? పుట్టగొడుగుల్లాగా చెప్పే పాఠాలు ఒకటే కదా, సిలబస్ ఒకటే కదా. మరి అన్ని స్కూల్స్, హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? రోగానికి మందులు ఒకటే కదా. కానీ వీళ్ళల్లో కొంతమంది స్వస్థ పొందుతున్నారు, కొంతమందే రాణిస్తున్నారు విద్యలో, మరి కొంతమందే పరలోకానికి వారసులు అవుతున్నారు. కారణం ఏమంటే పై వేషాన్ని చూసి దేవుడు పరలోక రాజ్యం స్థానం ఇవ్వరు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఎలాగూ నీవు దేవుణ్ణి ఘనపరుస్తున్నావు, ఎలాగూ రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నావు, ఎలాగూ ఆయన్ని మహిమపరుస్తున్నావు ఆయనకే తెలుసు. కనుక ఒక్కొక్కరిని, అంటే తూర్పు నుండి, పడమట నుండి, దక్షిణం నుండి, మరి ఏ వైపు నుంచి అయినా ప్రజల్ని కూర్చుకొని పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చేది దేవుడు. మరి ఒక క్వాలిఫికేషన్ ఉంది పరలోక రాజ్యానికి. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. పరలోక రాజ్యంలోకి ప్రమోట్ అవటం అంటే హెచ్చింపబడటమే. మరి హెచ్చించుకోవడానికి, అంత హెచ్చైన స్థానం సంపాదించాలంటే ఈ భూలోకంలో తగ్గి ఉండాలి. దాసుడైన సేవకుడు, సేవకుడైన దాసుడు, దేవుని సేవకుడు, దేవుని సేవ చేస్తున్నామన్న వాళ్ళము, దేవుని రాజ్యం కట్టాలనుకున్న వాళ్ళము తగ్గించుకోవటము. దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టమైన రీతిగా తగ్గించుకున్నప్పుడే ఆయన హెచ్చిస్తారు. హెచ్చించి పరలోకపు మార్గము చూపించి పరలోక రాజ్యంలో స్థానం ఇస్తారు. తగ్గించుకోవటము ఆయన చూసే మంచి గుణము. మరి ఈ పరలోక రాజ్యం ఎలా కట్టబడుతుంది, అందులోకి ఎవరు వెళ్తారో చూసాం. మరి ఎలా కట్టబడుతుంది? పరలోక రాజ్యము ఆవగింజంత చిన్న ప్రయత్నంతో కట్టబడుతుందంట. ఆవగింజంత మొక్క చెట్టయి ఆకాశ పక్షులు వచ్చి వాలి సేద తీర్చుకునేంత వృక్షం అవుతుందట. ఆవగింజంత విశ్వాసము విశ్వాసి హృదయంలో పనిచేసి దేవుని రాజ్యానికి స్థాలంబన చేస్తుందట. మరి పరలోక రాజ్యము ఒకడు పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉందని మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు చెప్తున్నాయి. అటువంటి రాజ్యము అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద సభలు, పెద్ద పెద్ద ప్రయత్నాల వలన పరలోక రాజ్యం కట్టబడదు. ఆయనకి ఇష్టమైన ఆవగింజంత ప్రయత్నము, ఆయనకి ఇష్టమైనటువంటి ఆవగింజంత విశ్వాసము, పరలోక రాజ్యము యొక్క స్థావరం
ఏర్పరుస్తుంది. దానిలోకి అలసి సొలసి డస్సి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారు చేరి పరలోక రాజ్యంలో స్థావరం సంపాదించుకుంటారు. ఆ ప్రయత్నము దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉందా? మానసికంగా ఎటువంటి హెచ్చుదల లేకుండా దేవునికి మహిమ తీసుకుని వచ్చేలాగా పరలోక రాజ్యము కట్టే ప్రయత్నం ఉన్నదా? దేవుడు చూస్తూ ఉంటారు. మరలా పరలోక రాజ్యాన్ని ఇంకొక విధంగా పోల్చారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 46 వచనాలు. ఇక్కడ దాచబడి నా ధనమును పోలి ఉందంట. ఒక పొలం చూశాడు, ఒక ఆయన కొనాలనుకున్నాడు. అక్కడ దాచబడిన ధనం ఉందని గుర్తెరిగాడు. తనకున్నదంతా అమ్మి వేసి అంతా పణంగా పెట్టి ఆ పొలాన్ని కొన్నాడు. అలాగే ఇంకొక చోట ఒక మంచి ముత్యం చూశాడు వర్తకుడు. తనకున్నదంతా వెచ్చించి ఆ ముత్యం కొన్నాడు. అంటే ఆశ, ఆసక్తి, పరలోకం అంటే తృష్ణ, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్టుగా పరలోక రాజ్యం కొరకు ఆశపడుట, పరలోక రాజ్యమును కట్టడానికి ప్రయత్నించుట అంటే ఉన్నదంతా సరెండర్ చేయటం. మనకున్నదంతా ఒక్కొక్కసారి అనారోగ్యం వలన లేక పరిస్థితుల వలన వెనకంజ వేస్తానికి మనసు వచ్చినా, లేదు నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ రాజ్యం కట్టడానికి ప్రయత్నం చేయాలి అనే ఆశ దేవుడు చూస్తూ ఉంటారు. మరి దాచబడిన ధనము ఉన్న పొలమును సంపాదించుకోవడానికి ఎంత వ్యయ ప్రయాసలకు లోనయ్యాడో అటువంటి ఆశ దేవుని రాజ్యం కట్టడం వలన కలిగేటటువంటి తృష్ణ ఏర్పరచుకోవాలి. ద్రాక్ష తోట అని దేవుడు దేవుని రాజ్యాన్ని వర్ణించారు. మరి దాంట్లో పనికిరాని వాటన్నిటిని తీసేస్తానని కొమ్మల్ని, నేను ద్రాక్షవల్లినని, నేను నిజమైన ద్రాక్షవల్లినని అని చెప్తూ వచ్చారు. మరి అలాంటప్పుడు ఆ రాజ్యం కట్టాలంటే ఎంతో ఆశ కలిగి ఉండాలి. పరలోక రాజ్యము అన్నది మంచి విత్తనములు విత్తేటటువంటి మన మనుష్య కుమారుడు. ఆయన కట్టందే ఎవరు కట్టలేరు. అయితే భూమి మీదకి పరలోక రాజ్యం వచ్చింది. దాన్ని కట్టడానికి నీవు నేను ఏమి చేస్తున్నాం? దానికి పునాది వేయబడింది. మరి దానిని కట్టే విధానము అది ముఖ్యంగా మన వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుంది. గడ్డితో కడుతున్నామా, కలపతో కడుతున్నామా, కొయ్యి కాలుతో కడుతున్నామా, వెలగల రాళ్లతో కడుతున్నామా, బంగారము వెండితో కడుతున్నామా? శోధన వచ్చినప్పుడు నిలబడేటటువంటి జీవితం ఆయన పునాది మీద వేసుకొని కడుతున్నామా? మనందరము పరలోక రాజ్య వారసులమే. పరలోకంలోకి వెళ్ళాలని ఆశపడుతున్న వారమే. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఆశిస్తున్న వాళ్ళమే. దాన్ని కట్టడానికి మనకొక పూచి బాధ్యత ఉంది.
ఒక తలాంతు తీసుకొని దాన్ని దాచిపెట్టే వ్యక్తిగా ఉన్నామా, లేదా బళ నమ్మకమైన సేవకుడా అని పిలిపించుకునే వారిగా ఉన్నామా? ఈ రెయిన్బో సిరీస్లో ఇది దేవుని రాజ్యము అంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి ఒక్క చిన్న ప్రసంగము ఇచ్చాను. దీనికి మీ రెస్పాన్స్ ఇస్తే సంతోషిస్తాను. ఇక్కడ నా పుస్తకాలు నేను కొన్ని రాశాను, వాటి గురించి చెప్తాను. మొట్టమొదటిది యాత్రికుని ప్రయాణము. ఇది చేతితో వేసిన బొమ్మలు. అంటే కొయ్య మురళి అనే అబ్బాయి లూథరన్ చర్చి తన చేతితో వేశాడు పేజీ పేజీకి. పిక్టోరియల్ పిల్గ్రిమ్ ప్రోగ్రెస్ అంటే జాన్ బన్యన్ ఎంతో తన చెరసాల్లో క్వారంటైన్లో ఉండి వ్రాసిన పుస్తకము. బైబిల్తో తర్వాత బైబిల్గా చెప్పబడిన పుస్తకము. ప్రతి తెలుగు వారి ఇంట ఉండాలనే ఆశతో దీన్ని నేను వ్రాసాను, తెలుగులో అనువదించాను. తర్వాత గగనమే నీ గమ్యం అని ఒక ఇంగ్లీష్ పుస్తకం, దానిని కూడా అనువదించాను. నా లైఫ్ స్టోరీ ఎయిర్ హోస్టెస్గా ఎయిర్ ఇండియాలో వర్క్ చేసేటప్పుడు బొట్టు అనే పరీక్ష వచ్చినప్పుడు ఇది విగ్రహారాధన సంబంధమైందని ఎరిగి ఉద్యోగం రిజైన్ చేసినప్పుడు కలిగిన శోధనలు, పరీక్షలు ఈ బుక్లో రాశాను, ఎయిర్ హోస్టెస్ అనే బుక్. తర్వాత దావీదు మొదటి భార్య మీకాలు. మొదట ప్రేమించానని తర్వాత వేరే పెళ్లి చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ గడిబిడ్లు చేసిన ఒక స్త్రీ. ఆడపిల్లలు ఒక గురి, ఒక పదము, ఒక పద్ధతి లేకపోతే జీవితం ఎంత గందరగోళం అవుతుందో దాన్ని చూపిస్తూ ఈ బుక్ రాయవలసి వచ్చింది. దెబోరా అంటే తేనెటీగ. స్త్రీ కనుక ప్రార్థనలో భక్తిలో ఎదగగలిగితే ఆమె మొట్టమొదటి స్త్రీ న్యాయాధిపతి. యుద్ధంలో ఎలాగూ దేవుని యొక్క కార్యాలు చూపించిందో, ఇశ్రాయేలీలు ఈనాటికి యుద్ధముల్లో ఎలా గెలుస్తున్నారో, దేవుడు వారికి ఎలా సహాయం చేస్తున్నారో ఆ విషయాలన్నీ ఈ చిన్న పుస్తకంలో పొందుపరచబడ్డాయి. నీ ప్రార్థన వినబడినది అనేది ఈ బుక్లో 1985 నుంచి 2000 వరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ప్రార్థన చేయటం, జవాబు పొందటం, జవాబు నెరవేరటం, పరిశుద్ధాత్మ సహాయంతో ఎలాగూ గొప్ప కార్యాలు జరిగాయో మీరు చదువుతారు. ఇది ఇంగ్లీష్లో కూడా రాస్తున్నాను కనుక ఈ బుక్స్ చదవండి, మీరు మేలు పొందండి.